భయానక అనుభవం కంటే భయంకరమైన మరొకటి ఏమిటంటే అది ఇంకా ముగియలేదని తెలుసుకోవడం. రాజు పరారైన రాత్రి. రాజు ఊహించని భయాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఇంటి నుండి బయటపడిన తర్వాత ఊరి చివర ఉన్న ఓ చిన్న గుడిలో ఆశ్రయం పొందాడు. గుడిలో ఉండే పూజారి అతడిని చూసి ఆశ్చర్యపోయాడు. నీకు ఏం జరిగింది బిడ్డా? రాజు ఊపిరి నిలిపేంత భయంతో తన అనుభవాన్ని వివరించాడు. పూజారి ఆలోచనలో పడ్డాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడివో నీకు తెలియదు. ఆ ఇంట్లో వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేరు. కానీ నువ్వు ఎలా తప్పించుకున్నావో నాకు తెలియదు. రాజు తలూపి, ముసలివాడు నన్ను బయట చూశాడు, నాతో మాట్లాడాడు. పూజారి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఏ ముసలివాడు? ఒక తాటాకి దగ్గర కనిపించాడు. అతడే ఆ ఇంటి గురించి చెప్పాడు. పూజారి నిశ్శబ్దంగా కళ్ళప్పగించి రాజుపై చూశాడు. అతడు 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అదే ఇంట్లో. రాజు తిరిగి వెళ్లాల్సిన అవసరం. రాజు గుండెలో భయం గుబులు పెరిగింది. కానీ ఇంతలో ఊహించని విషయం జరిగింది. రాజు తన జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీయగా అందులో రికార్డు అయిన ఓ వీడియో కనిపించింది. వీడియోను ప్లే చేశాడు. అందులో తను భయంతో తలుపు దూకుతున్న దృశ్యాలు ఉన్నాయి. కానీ అతనికే తెలియని భయంకరమైన విషయం ఏంటంటే వీడియో చివరలో ఆ ముసలివాడు అతనికి దగ్గరగా వచ్చి చెవిలో కొన్ని మాటలు చెప్పాడు. అవి విన్న రాజు గుండె ఆగినంత పని అయ్యింది. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆమె నిన్ను గుర్తుపట్టలేదు, కానీ ఇప్పుడు ఆమె నిన్ను వెతికే ఉంటుంది. రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ గుడిలో ఓ నీలం కాంతి మెరిసింది. రాజు తను తప్పించుకున్నానని అనుకున్నాడు. కానీ ఆ ఇంటి అతిథిగా తన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.